మన బర్త్ చార్ట్‌లో వెల్త్ జనరేటింగ్ ప్లానెట్స్ అండ్ నక్షత్రాలు ఉంటాయి. అదొకసారి చూస్తే వెల్త్ జనరేటింగ్ ప్లానెట్స్ ఏంటంటే వీనస్, జూపిటర్, సన్ అండ్ రాహు. అండ్ ఈ ప్లానెట్స్ గనక ఈ నక్షత్రాల్లో భరణి, పునర్వాసు, పూర్వాషాఢ, పూర్వభాద్ర ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెల్త్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మన లైఫ్‌లో. ఇప్పుడు దీనికి మనకు ఈ బర్త్ చార్ట్‌లో ఇది ప్రామిస్ చేసింది ఉంది. అయినా గానీ మనకు వెల్త్ జనరేట్ కావట్లేదు అంటే ఖచ్చితంగా మన పేరులో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్ అది వెనక్కి డ్రాగ్ చేస్తుంది. సో ఇక్కడ మన బర్త్ చార్ట్‌లో ఒకవేళ వీనస్ అండ్ రాహు ఎగ్జాల్టెడ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు మన నేమ్ నంబర్ 46లో పెట్టాలా. సో దిస్ విల్ గ్యారంటీ వెల్త్ జనరేషన్, రైట్. మన బర్త్ చార్ట్‌లో జూపిటర్ అండ్ రాహు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు మన నేమ్ నంబర్ 34 నంబర్లో పెట్టాలి, రైట్. మన బర్త్ చార్ట్‌లో సన్ అండ్ రాహు ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఉన్నప్పుడు సన్ అండ్ రాహు 14 ఆర్ 41 నంబర్ల పేరు పెట్టినప్పుడు దిస్ విల్ డెఫినెట్లీ ఫెచ్ ఆల్ ద వెల్త్ ఇన్ అవర్ లైఫ్. ప్రామిస్ చేస్తుంది, మనకు వెల్త్ కూడా డెఫినెట్గా వస్తుంది.